శక్తి ద్వారా మిషన్లు నేర్చుకున్నామండి. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. ఇప్పుడు మేము అందరం బయటకు వచ్చి ఆయన తరఫున మేము పోరాడుతున్నాం అంటే మా ఒక్కరి వల్లే కాదు, మా కుటుంబాలు కూడా మాకు సహకరించారు కాబట్టి మేము ఆయన కోసం పోరాడతాకి బయటకు వచ్చామండి. ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను న్యూస్ ఛానల్స్ చూడట్లేదు, చెప్తున్నా కదండి. ఆయన అరెస్ట్ చేశారంటే చాలా బాధ కలుగుతుంది. ఒక కుటుంబంలో వ్యక్తి ఆరోగ్యం బాగోపోతే ఈ మనిషి ఎలా ఉంటాడో అలాగే అనిపిస్తుంది మాకు. అదండి ఈసారి రాబోయే ఎన్నికల్లో మాకు ఆయనే కావాలి. అది జనాల్లో కూడా ఉందంటారా? ఉంది, ఎందుకు లేదండి, ఉంది కాబట్టి ఇంతమంది ఆడవాళ్ళం బయటకు వచ్చి ఆయన కోసం ఇంత చేసాం. చంటి పిల్లలు కూడా ఎత్తుకుని ఎందుకు వచ్చారు? ఆయన కోసమే కదండి. ఆయన జైల్లో ఉంటే మాకు నచ్చలేదు. దేవుణ్ణి పూజా పునస్కారాలు లేకుండా ఎలా బంధించారో కరోనా టైంలో భగవంతుని అలా అనిపిస్తుంది మాకు. అదండి భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు కూడా వచ్చి చాలా వర్షం అని లేకుండా వాళ్ళు కూడా మా కోసం, మా జనాలు మంచి చేయడం కోసమే వాళ్ళు చేస్తున్నారు. సార్ జైల్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎందుకు మా ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. ఈ రోజుల్లో మంచి చేసినా జైల్లోకి వెళ్ళాల్సి వస్తుందన్న ఇది కూడా ఉంది, జనాల్లో ముద్ర పడిపోతుంది. అది అందరిలో ఉంది. మేము చదువుకునే 10th 8th నుంచి కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడు మేము చూసాము, డైరెక్ట్గా చూసి సంతోషపడిన రోజులు ఉన్నాయి. సైకిళ్ళు ఇచ్చారు, మేము చదువుకున్నప్పుడు కూడా 8th 9thలో కూడా సైకిళ్ళు ఇచ్చారు. వికలాంగులకి లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళకి కూడా సైకిళ్ళు ఇచ్చిన ఉన్నాయండి. చెప్తున్నాం కదా, ఆయన మాకు తెలిసినంత వరకు మంచి చేశారని మాకు తెలుసు. అది సార్.